తనకు మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానం మొదలైనవన్నీ ఉన్నాయి. కానీ వస్తుతః మోక్ష ప్రాప్తి పొందిన వాడికి ఆకలి దప్పులతో పాటు దేహబోధ, జ్ఞానము వంటివి ఏవి ఉండవు. అతని జ్ఞానము, రాగము, ద్వేషము, మోహము నశించి పోతాయి. ఆ స్థితిలో అతడు జ్ఞాని కాడు, అజ్ఞాని కాడు. మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతనికి ఉండదు. అప్పుడు అతను శూన్యంలో విలీనమవుతాడు. అదొక విచిత్రమైన అవస్థ. ఆ స్థితిలో సమస్త సత్తా విలీనమైపోతుంది. కానీ తమకు మోక్షం సిద్ధించిందని జ్ఞానం ద్వారా అనుకుంటున్న వాళ్ళకు నిజానికి మోక్షం సిద్ధించినట్లు కాదు. ఎందుకంటే తెలిసినదల్లా జ్ఞాతం. అంటే తెలియని దాన్ని